ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ గృహాల్లో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నిరీక్షణ గడియల ద్వారా మేము మీ ముందుకు వచ్చి ఉన్నాము. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. అంతేకాదు మీలో అనేక మంది చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ఇస్తున్న సమాచారాన్ని బట్టి ఈ వాక్యము మా హృదయాలకి మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తెలియజేస్తున్నందుకే నేను చాలా సంతోషిస్తున్నాను. నా దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. దావీదునికి ఒక ఆకాంక్ష ఉంది. ఏంటయ్యా ఆకాంక్ష అంటే, దేవుని కొరకు నేను ఒక నివాస స్థలము చూసే వరకు కూడా నేను నా గుడారంలోనికి వెళ్ళను, నా మంచం మీద నేను విశ్రాంతి తీసుకోను, నా కన్నులకు కునుకు రానియను అంటాడు. ఈ సందర్భాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. 132వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉంది: యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూసు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూసు వరకు నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునిగుపాటు రానియను. జీవము గల మా దేవ, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా నాయన, ఈ వాక్యము నీది. ఈ వాక్యం చెప్పడానికి నిలబడి ఉన్న బిడ్డను, నీ బిడ్డను ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి, యాకోబుకి కొన్ని బాధలు కలిగినాయి. తన కలిగిన బాధల్ని బట్టి తన బాధలు పోవాలి అని అంటలేదు, లేకపోతే నా బాధల్ని వచ్చి దేవుడు తీసేయాలి అని కూడా అంటలేదు. కలిగిన బాధలు కలిగినవి అలాగే ఉన్నాయి. కానీ ఆయన మనసులో ఉన్న అభిలాష ఏంటో తెలుసా? నేను యాకోబు దేవునికి ఒక నివాస స్థలము చూడాలి, నా బాధలు పోవాలంటే, నా బాధల నుంచి నాకు నివారణ కావాలి అంటే, నా బాధల స్థానంలో నేను సంతోషం అనుభవించాలి అంటే యాకోబు దేవుని నివాసము నాలో ఉండాలి అని ఆశపడ్డాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ కలిగిన బాధల్ని బట్టి వ్యసన పడుతున్నావా, దుఃఖపడుతున్నావా, వేదన పడుతున్నావా? నీకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు యాకోబుకు వచ్చిన ఆలోచన ఏనాడైనా నీకు వచ్చిందా? యాకోబు దేవునికి ఒక నివాస స్థానంగా నేను ఉండాలి అన్న అభిలాష నీకు ఎప్పుడైనా కలిగిందా? ఆ అభిలాష నీకు ఉండగలిగితే నీ బాధలు ఎంత గొప్పవైనా, పెద్దవైనా, చిన్నవైనా, విడిపోయినవైనా, తీరనవైనా సరే వాటంతట అవే దొర్రిపోతాయి. బాధ కలిగింది, దావీదుకి బాధ కలిగింది. అసలు బాధ అంటే ఏంటి అని చూసినట్లయితే నిర్గమాకాండము 9వ అధ్యాయం 3వ వచనం అంటాడు, తెగులు వలన బాధ. మానవుడికి సంక్రమించే బాధ తెగులు, కుదరని రోగం. ఏమండి, ఎంత ఖర్చు పెట్టినా సరే నివారణ కాని వ్యాధి, దీనివల్ల బాధ కలుగుతుంది. ఇంకోటి కూడా అంటాడు, యెషయా 10:2 అంటాడు, బాధకరమైన శాసనముల వలన బాధ. కొన్ని శాసనాలు వస్తాయి లోకంలో, ప్రభుత్వం కొన్ని శాసనాలు విధిస్తుంది. దాన్ని బట్టి కూడా మనుషులుగా మనకి ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి. ఆ బాధలు కలిగినప్పుడు అయ్యో నాకెందుకు, నాకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. ఈ శాసనం ఈ విధంగా ఉంది, నేను తప్పించుకోలేని పరిస్థితులు నాకు ఉన్నాయి, నేను ఎలాగా అని బాధ కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, మనం గమనించాలి, ఒక వ్యక్తికి అతను చేసినటువంటి తప్పుని బట్టి మరణశాసనం విధించబడింది. మరణశాసనం విధించబడినప్పుడు ఇంకా నా చావు నాకు దగ్గరగా ఉందని తల్లడిల్లిపోతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, చెరసాల్లో ఉండి కుమిలిపోతున్నాడు. రేపే నాకు ఆఖరి రోజు, ప్రభుత్వం విధించిన శాసనం ప్రకారంగా నేను రేపు వృత్తి ఇవ్వడాలి అని కృంగిపోతూ ఉన్నాడు. బంధువులంతా చూడడానికి వచ్చారు. ఇంకా పరిస్థితుల్లో నేను ఉరికొయ్యకి వెళ్ళబోతున్నాను అని అన్న పరిస్థితుల్లో
ఒక అద్భుతమైనటువంటి సందేశం వచ్చింది. అది ఏంటో తెలుసా? క్షమాభిక్ష. అతనికి ప్రాణభిక్ష పెట్టాడు రాష్ట్రపతి. ఆ కారణాన్ని బట్టి లోక శాసనం ఉరి తీయాలని అన్న ఒక క్షమాపణ ద్వారా, ఒక పశ్చాత్తాపం ద్వారా, ఒక క్షమాపణ ద్వారా మరణ శాసనం తారుమారైపోయింది. మరణ శాసనం వల్ల వచ్చే బాధ తీరిపోవాలి అంటే నీవు ఆయనకి నివాస స్థానంగా ఉండాలి. ఇంకొక మాట అంటాడు, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 28వ వచనం అంటాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనవి. ప్రియులారా, మనం గమనించాలి, ఘోరమైన వ్యాధి బాధకరమైన గాయాలకు మూలమవుతుంది. గమనించండి, ఒక్కొక్క వ్యాధి ఉందంటే శరీరం అంతా కూడా గాయాలు రేగిపోతూ ఉంటాయి పైకి. ఒక చోట మందేస్తుంటే మరలా ఇంకో చోట గాయమవుతుంటుంది. విచిత్రమైన రోగాలు, విచిత్రమైన వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేసినా, వైద్యులు కృషి చేసినా తీరని వ్యాధులుగానే మిగిలిపోతున్నాయి. కనుక ఘోరమైన వ్యాధి అనేక గాయాలకి మూలం. ఆ గాయాలు నీ జీవితాన్ని ఇంకా నాకెందుకు ఈ బ్రతకని విరక్తి కలిగించే పరిలోనికి నడిపిస్తుంది. ఇలాంటి బాధను కూడా దావీదు లెక్క చేయలేదు. ఈ బాధ పోవాలంటే నా దేవునికి నేనే ఒక నివాస స్థలంగా మార్చబడాలి అని ఆశపడ్డాడు. నా బలిష్ఠునికి ఇంకొక మాట అంటాడు, యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం అంటాడు, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. యోబు అంటాడు, నాకు కలిగే సమస్త బాధలను బట్టి నేను భయపడుతున్నానయ్యా, నేను వణుకుతున్నాను. అంటే బాధను పోవాలని కాదు ఆయన వణికేది. ఈ బాధలు కలిగినవి గనక నేను దేవునికి నివాస స్థానంగా ఉంటే నన్ను వణికించే బాధలు, నన్ను భయపెట్టే బాధలు మాయమైపోతాయని నమ్మాడు యోబు. ఆ కారణము చేతనే నా బాధలు నాకు వణుకు పుట్టిస్తున్నాయి అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కనుక ఇలాంటి బాధలు కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి నీ హృదయాన్ని ఒక నివాస స్థానంగా ఏర్పాటు చేయాలి. బలిష్ఠుడికి నేను నివాస స్థానము చూసు వరకు అంటున్నాడు దావీదు. ఎవరి బలిష్ఠుడు? 93వ కీర్తన 4వ వచనం అంటాడు, ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఆకాశంలో మన ఏ శక్తికైనటువంటి లేనటువంటి బలం, ఏ పరిస్థితికి లేనటువంటి బలం నా దేవునికి ఉంది. ఆయనే ఆకాశమందైనా భూమి అందైనా అగాధ జలముల్లోనైనా ఆయనకి మించిన బలిష్ఠుడు ఎవరు లేరని తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన బలిష్ఠుడైనటువంటి దేవుడు. 71వ కీర్తన 7వ వచనం అంటాడు, ఆయనే బలమైన ఆశ్రయము. బలమైన ఆశ్రయం అండి, నమ్ముకొనదగిన నమ్మకమైన ఆశ్రయం ఆయనే. ఇంకొక మాట కీర్తన 61:3 అంటాడు, నాకు బలమైన కోట ఆయనే. ఏంటి కోట? శత్రువు నీ దగ్గరికి రాకుండా, నిన్ను భయపెట్టే జంతువులు నీ దగ్గరికి రాకుండా, నీకు హాని కలిగించే విషపు పురుగులు నీ దగ్గరికి రాకుండా ఆయనే బలమైన కోటగా, బలమైన ఆశ్రయదుర్గముగా నీ చుట్టూ ప్రాకారంగా ఆయన ఉంటాడు. అందుకని అంటాడు సామెతల గ్రంథం 18:10 అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ శత్రువుని తరుముతున్నప్పుడు
నీ శత్రువు నిన్ను బలంగా తరుగుతున్నప్పుడు, నీ శత్రువు నిన్ను పట్టుకుని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీకు ఉన్న ఏకైక అండ, దండ, కొండ, కోట, దుర్గము ఎవరో తెలుసా? బలిష్ఠుడైన దేవుని దుర్గమే. అందులోనికి వెళ్ళి నీవు సురక్షితంగా, క్షేమంగా, నెమ్మదిగా ఉంటావు. ఆ దుర్గానికి, ఆ బలిష్ఠుడైన దేవునికి నీవే ఒక బలమైన స్థానముగా నిర్మించుకోవాలి. నీవే నివాస స్థలముగా ఉండాలి. అప్పుడే నీ శత్రువు నిన్ను చూసి భయపడుతుంది, నిన్ను చూసి పరిగెట్టుకుంటూ పోతుంది. అందుచేత మనమే ఆయన కొరకు మంచి నివాస స్థలాలుగా సిద్ధపరచబడాలండి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీ నివాసానికి, నువ్వు ఉండడానికి ఎంతో సౌకర్యమైన గృహాలు కట్టుకుంటావు. నీ ఆహ్లాదం ఇవ్వడానికి, నిన్ను సంతోషపెట్టడానికి, నీ బిడ్డలు సంతోషించడానికి, నువ్వు విరామంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి గృహం నువ్వు కట్టుకుంటావు. కానీ నువ్వు ఎంత ఖరీదు పెట్టి నువ్వు నివసించడానికి విశాలమైన గృహాలు, విలాసవంతమైన గృహాలు కట్టుకున్నా, నీవు గనక దేవునికి నివాస స్థలం ఏర్పరచకపోతే నీ నివాస స్థలాలు నిన్ను రక్షించజాలవు. కానీ నీవే ఆయన నివాస స్థలంగా మార్చబడితే నువ్వు లోకాన్ని జయించగలవు, రోగాన్ని జయించగలవు, నీకెదురయ్యే ప్రతి సమస్యను జయించగలవు, నిన్ను దుఃఖపెట్టే ప్రతి విపత్కరమైన పరిస్థితిని కూడా నువ్వు జయించగలవు. ఆయుధాలు లేకుండా, యుద్ధ సామాగ్రి లేకుండా, సైన్య బలము లేకుండా, రథబలము లేకుండా జయించగల సామర్థ్యం దేవునికి ఎప్పుడైతే నువ్వు నివాస స్థలంగా మార్చబడతావో అప్పుడు మాత్రమే సాధ్యం. 91వ కీర్తన 9వ వచనం అంటాడు, నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవునికి నివాస స్థలము. మహోన్నతమైన దేవునికి నివాస స్థానంగా నువ్వు ఉండాలి, నేనుండాలి. నివసించడానికి యోగ్యమైన స్థానాలుగా మన హృదయాలు సిద్ధపరచబడాలి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిత్యము కూడా నువ్వు ఆలోచిస్తావు, నేను ఆ డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను గొప్ప వ్యాపారవేత్తను అవ్వాలి, లేకపోతే గొప్ప ఇంజనీర్ని అవ్వాలి, లేకపోతే గొప్ప ధనవంతుడిని అయిపోవాలి, నేను ఆ స్థానంలో ఉండాలి అని అనుకుంటావు. ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని కొరకు నేను నివాస స్థలంగా ఉంటే నేను లోకాన్ని జయించగలను ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నువ్వు లోకాన్ని జయించాలంటే మహోన్నతునికి నివాస స్థలంగా మార్చబడాలి. అందుకని అంటాడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా ఉంది, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేనికి కట్టబడుతున్నాం మనం? ఆయన నివాస స్థలాలుగా ఉండడం కోసం కట్టబడాలండి. మనం జీవిస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాము, ఇంత ఆనందంగా ఉంటున్నామన్నది శ్రేయస్కరమైన మాట కాదు. నువ్వు దేవుని నివాస స్థలంగా కట్టబడుచున్నావా? దేవుని నివాసానికి యోగ్యమైనటువంటి స్థలముగా నీ అంతరంగం ఉందా? ఒక్కసారి ఆలోచించు. దేవుని ఆత్మ మూలముగా, ఏ ఆత్మ అండి ఇది? ప్రేతలాత్మ కాదు, పరిశుద్ధాత్మ చేత మనము దేవుని నివాస స్థలముగా కట్టబడాలి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని నివాస స్థలంగా కట్టబడాలి అంటే గమనించావా? ఆయన అంటాడు, సర్వోన్నతిని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ గర్భాన్ని ధరిస్తావు.
ఆ పరిశుద్ధాత్మే నీ అంతరంగంలో ఉన్నటువంటి పాప భూయిష్టమైన ప్రతి పరిస్థితిని వెలుపలికి తోసి హరించి వేసి నిన్నే దేవుని ఆత్మచేత పరిశుద్ధమైన ఆలయముగా నీ హృదయము కట్టబడాలి. అది దేవునికి కావలసిన ప్రాముఖ్యమైన స్థానం. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నాను అనుకోకు, తృప్తి పడకు. నీ భక్తిని చూసి నువ్వు తృప్తి పడకు. నీవు దేవుని నివాస స్థానముగా పరిశుద్ధాత్మ చేత కట్టబడ్డావా లేదా అన్నది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధత చేత నువ్వు కట్టబడ్డావో నీ క్రియలు పరిశుద్ధం, నీ చూపులు పరిశుద్ధం, నీ ఆలోచనలు పరిశుద్ధం, నీ ప్రవర్తన పరిశుద్ధం, ప్రతిదీ పరిశుద్ధతగా ఉంటుందండి. నీవే పరిశుద్ధతగా ఒక నివాస స్థానంగా ఉంటావు. ఇంకొక మాట అంటాడు, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అంటాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎంత గొప్ప మాట అండి. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆయన జీవము గల దేవుడు. జీవము గల దేవునికి నీవే ఒక ఆలయముగా ఉండాలి. గమనించాలి, జీవము గల దేవునికి నువ్వు ఆలయంగా ఉండాలంటే నీలో ఉన్న సమస్త నిర్జీవ క్రియలు సమాధి చేయబడాలి. సమస్త నిర్జీవ క్రియలు హరించి వేయబడాలి. అప్పుడే నువ్వు జీవము గల దేవునికి నివాస స్థానంగా నువ్వు ఉండగలవు. ఇంకొక మాట అంటాడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములోతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడైతే దేవుని ఆలయంగా నువ్వు మార్చబడతావో ఇంక నీ హృదయం మీద నీకు అధికారం లేదు. గమనించండి, గుర్రాన్ని నడిపేవాడు గుర్రం ఎక్కుతాడు, కళ్ళెం పట్టుకుంటాడు. గుర్రం నేను ఇష్టానుసారం నడుస్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కళ్ళెం వేసి బిగిస్తాడు. వాడు ఎక్కడ స్లో చేయాలో, ఎక్కడ రన్నింగ్ చేయాలో అన్నీ కూడా వాడి చేతిలోనే ఉంటాయి. ఇంకో విషయం గమనించారా? గుర్రానికి 2 పక్కల కూడా కళ్ళు మూసేస్తాడు. అది ఎలాగెళ్ళాలో తెలుసా? కళ్ళు మూసుకునైనా సరే వాడు ఎటు నడిపిస్తే అటే వెళ్ళాలి. ఇది సత్యం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుందో, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావో, నీ సొంత ఆలోచనలకు కానీ, సొంత తలంపులకు కానీ, సొంత ప్రవర్తనకు కానీ తావు అనేది ఉండకూడదు. ప్రభువు మహిమార్థమై నువ్వు నడవాలి. ప్రభువు మహిమార్థమై నువ్వు జీవించాలి. ప్రభువు మహిమార్థమై నువ్వు మాట్లాడాలి. ప్రభువు మహిమార్థమై నీ క్రియలు చూపించాలి. నువ్వు దేవుని ఆలయమన్న సత్యం నువ్వు మర్చిపోకూడదు. గుర్రం ఏం చేస్తుందో తెలుసా? తన మీద కూర్చున్న వాడికే ప్రాధాన్యత ఇస్తుంది. దారి ఎలాగున్నా దానికి అనవసరం, ఏ దారికి వెళ్ళినా దానికి అనవసరం. వాడు ఎటు నడిపిస్తే అటు వెళుతుంది. పరిశుద్ధాత్మక నిలయమైనటువంటి నీ హృదయం, దేవుని నివాసయోగ్యమైనటువంటి నీ హృదయం ఇక మీదట నువ్వు వెల ఇచ్చి కొనబడ్డదానవు గనుక ఆయన ఇష్టానుసారంగా మాత్రమే నడుచుకోవాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేయడం కోసం. ఎందుకు ఆయన విలువ పెట్టుకున్నాడు? ఎందుకు నువ్వే ఆయన నివాస స్థలంగా మార్చబడాలని ఆయన కోరుకుంటున్నాడంటే, ఆయన ఒక రాజ్యం ఒకటి మనకి ఇవ్వబోతున్నాడు. కన్నీరు దుఃఖము లేని రాజ్యం, సూర్యచంద్రులు అక్కర్లేని రాజ్యం, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం.
ఆ రాజ్యములో ఉంచడం కోసం ఆయన మనల్ని అంధకార సంబంధమైనటువంటి దుష్ట దుర్నీతి నుండి, సాతాను బంధకాల నుండి, పాపపు కబంధ హస్తాల నుంచి ఆయన మనల్ని విడుదల చేశాడు. తను ప్రేమించిన తన కుమారుని రాజ్యవారసులుగా మనల్ని చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాజ్యవారసులుగా చేయడం కోసమే ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడండి. రాజ్యాన్ని విడిచిపెట్టి రావటం మాత్రమే కాదు, ఈ భూసంబంధమైనటువంటి అధికారులతోనూ న్యాయాధిపతులతోనూ దూషించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు. పడరాని హింసలు ఆయన అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేయడం కోసం. ప్రకటన గ్రంథం 5:10 అంటాడు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఆయన రక్షణకు జాతి భేదము లేదు, రాజ్య భేదము లేదు, కుల భేదము లేదు, ప్రతి భాష లేదు. ప్రతి భాషలో నుంచి, ప్రతి రాజ్యములో నుంచి, ప్రతి కులములో నుంచి ఆయన మనల్ని కొన్నాడు. ఎలా కొన్నాడయ్యా అంటే ఆయన రక్తమిచ్చి కొన్నాడు. క్రైస్తవ లోకానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఏంటో తెలుసా? మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఎందుకు కొనబడ్డామయ్యా అంటే పరిశుద్ధాత్మ ఏలుబడిలోనికి వెళ్ళడానికి. ఎందుకు ఏలుబడిలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ రాజ్య వారసులుగా ఉండడానికి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, కష్టము లేదు, వెలిగివ్వడానికి సూర్యచంద్రులు అక్కర్లేదు. ఇంత బృహత్తరమైనటువంటి అద్భుతమైన రాజ్యవాసులుగా నిన్ను చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకంలో ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే, ఒక దేశాన్ని పరిపాలించాలంటే అబ్బో ఎన్ని ప్రణాళికలు వేస్తున్నారో చెప్పలేను, ఎన్ని విధాలుగా తిప్పలబడుతున్నారో చెప్పలేను. కానీ ఈ రాజ్యం, ఈ అధికారం 3 సంవత్సరాలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. దీనిలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఎవడూ పరిపూర్ణుడిగా కాలేడు, ఎవడిని పరిపూర్ణుడిగా చేయలేడు. కానీ పరిపూర్ణుడిగా చేయగల శక్తి సామర్థ్యం, పరిశుద్ధతగా ఉంచగల శక్తి సామర్థ్యం, పాప శాపముల నుంచి విమోచించగల సామర్థ్యం, పాపపు అంధకారమైనటువంటి బంధకము నుంచి విడుదల చేసిన సామర్థ్యం నా పరిశుద్ధుడైన దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన కొరకు మాత్రమే నివాసయోగ్యమైన హృదయాలుగా మన హృదయాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి శాంతి, సమాధానం, ఆయన శక్తి, సామర్థ్యం ఇవన్నీ మనం సంతరించుకుంటాం. క్రైస్తవ్యానికి జాతి భేదం లేదు, కుల భేదం లేదు, రాష్ట్ర భేదం లేదు, దేశ భేదం అసలే లేదు. నలుపని తెలుపని లేదు, పేదవాడని లేదు. అంత గొప్ప దేవునికి దావీదుకున్న అభిలాష ఏంటో తెలుసా? నేను బలిష్ఠునికి ఒక నివాసం ఏర్పడే వరకు కూడా నేను నా గుడారములోనికి వెళ్ళను. గుడారములోనికి ఎందుకు వెళ్తారండి? సురక్షితంగా ఉండడం కోసం, సురక్షితంగా తినడం కోసం, నెమ్మది కలిగి ఉండడం కోసం గుడారంలోనికి వెళతారు. అయ్యా నాకు నెమ్మది లేకపోయినా పర్వాలేదు, గాలి వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదొచ్చినా సరే నేను నా గుడారంలో ప్రవేశించను. ఎందుకో తెలుసా? నీ కొరకే
నేను ఒక నివాసంగా మార్చబడే వరకు కూడా నేను ఎండను లెక్క చేయను, వర్షాన్ని లెక్క చేయను, తుఫాను లెక్క చేయను, చీకటిని లెక్క చేయను, ఎండను లెక్క చేయను, నేను గుడారంలోకి వెళ్ళను. ఎంత మంచి తీర్మానం అండి ఇది. ఇంకో మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా మంచం మీద నేను ఎక్కను. మంచం మీదకి ఎప్పుడు ఎక్కుతామండి మనం? హాయిగా మన శరీరాన్ని అంతటినీ విశ్రమింప చేయడానికి, ఆదమరిచి నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి దావీదు అంటున్నాడు, అయ్యా నాకు విశ్రాంతి వద్దు, నాకు నెమ్మదక్కర్లేదయ్యా, నేను మాత్రం నీకు నివాసంగా మారే వరకు కూడా నేను లోపలికి వెళ్ళను, మంచం మీదకి వెళ్ళను, నా కన్నులకు కునుకు రానియ్యను. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి? నేను నిద్రపోను. అందుకని ఎప్పుడు వరకు అంటే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, 132వ కీర్తన 8వ వచనం అంటాడు, యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతిలో ప్రవేశించుము. ఈ విధంగా మనం ఆహ్వానించాలండి మన దేవుణ్ణి. ఆయన కొరకు ఒక నివాస స్థలముగా మనం మార్చబడిన తర్వాత ఆ నివాసంలో ఎవరుండాలో తెలుసా? దేవుని మందస్సు ఉండాలి. దేవుని మందస్సు ఎక్కడుంటే, ఓబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు ఓబేదేదోము ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. నీ హృదయంలో కనుక దేవుడు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబస్తులు అందరూ ఆశీర్వదించబడతారు. ఆశీర్వాద నిలయముగా నీ గృహం ఉండతుంది. మందసాన్ని ఎలా చేయమన్నాడు? తుమ్మకర్రతో చేయమన్నాడు. అది బలమైనది, పటిష్టమైనది. అది సాక్ష్యపు మందసం. నిర్గమాకాండం 43 అంటే ఆ కాశీ మందసం అంటే ఎప్పుడైతే దేవుని నివాసం యోగ్యంగా నువ్వు మార్చబడ్డావో దేవుని కొరకు ఒక సాక్ష్యపు మందసంగా నువ్వు తయారవుతావు. బలిష్ఠునికి ఒక నివాస స్థలంగా నేను మారే వరకు కూడా నేను నా గుడారంలోనికి వెళ్ళను, నా మంచం మీదకి వెళ్ళను, నా కన్నులకు నిద్ర రానియను. ఈ పట్టుదల, ఈ తీర్మానం నీకు కావాలి ఈరోజు. అప్పుడే దేవుని యొక్క మందసం నీ హృదయంలో ఉండడానికి అర్హత అనేది నువ్వు పొందుకుంటావు. దేవుని మందసం కనుక నీ హృదయంలో ఉంటే నీకు నెమ్మది, శాంతి, సమాధానము దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలవు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు. ఈ వాక్యంను విన్న ప్రతి వారిని కూడా ఆశీర్వదించి దీవించండి. నాయనా తండ్రి, అనారోగ్యవంతులు ఉంటే ముట్టి స్వస్థపరచండి. చదువుతున్న బిడ్డలు మంచిగా చదువుకునే భాగ్యం దయచేయండి. సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి. కోర్టు పనుల్లో నాయనా విజయాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. విభేదాలు ఉన్న వారి మధ్యతో తొలగించండి. భార్యాభర్తల మధ్య నీ సంతోషము, సమాధానము, నెమ్మది ఉంచండి. బిడ్డలు ఎవరైనా చెప్పిన మాటలు వినకుండా తల్లిదండ్రులు గాయపరుస్తుంటే ఈరోజే వారితో మాట్లాడండి నాయన. వారందరినీ కూడా నీ నివాస స్థలాలుగా మార్చుకోండి రాజా. నీ కార్యము చేయండి. ఈ వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.